మీ అందరికీ ప్రభునామముల వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయాన్ని ఓపెన్ చేయండి. ఈరోజు 27వ రోజులో ఉన్నాం, లెంట్ డేస్లో. పొరుగువాడిని ప్రేమించుట అనేటటువంటి అంశంలో ఇప్పటికే పరిచయాన్ని, వ్యక్తిగత బాధ్యతను, సంఘ బాధ్యతలను మాట్లాడుకుంటూనే బలహీనులను లేకపోతే బలహీనులైనటువంటి వారు బ్రతకాలి మనల్ని బట్టి అన్న విషయాన్ని నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్న వారికి మనం సహాయం చేయాలో అన్న సంగతులు, అంటే ఆపదలో ఉన్న వారికి, బీదవారికి, నిరాధారులైనటువంటి వారికి, ఇదిగో అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి, వస్త్రహీనులకి, ఆహారం లేనటువంటి వారికి, ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని ఏ పరిస్థితుల్లో ఉన్న వారికి మనం సహాయం చేయటం మంచిదో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఎవరెవరికి సహాయం చేయాలో అన్న దాని గురించి కూడా గలతీ పత్రిక 6వ అధ్యాయాన్ని బేస్ చేసుకొని మాట్లాడదాం. మీరు 6వ వచనం నుంచి 10వ వచనం వరకు గమనిస్తే, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగంటే తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమును బట్టి క్షయమైన పంటను కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోస్తాడు. మనము మేలు చేయుట యందు విసుకక ఉందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. ఇక్కడ ఉన్నటువంటి పదాన్ని గుర్తుపెట్టుకునండి. డూ గుడ్ టు ఆల్ అనేటటువంటి పదం మీకు అక్కడ రాసి ఉంటుంది. లెటస్ డూ గుడ్ టు ఆల్ అనే పదాన్ని ఆయన అక్కడ మెన్షన్ చేస్తారు. అందరికీ మేలు చేయండి, అందరి ఎడల మేలే చేయండి అని చెప్తూ, ప్రత్యేకంగా విశ్వాస గృహంలో చేరినటువంటి వారికి మరి విశేషంగా విశ్వాస గృహంలో చేరిన వారికి మీరు మేలు చేయండి. పైనేమో 6వ వచనంలో ఇదిగో ఉపదేశం చేసే వారికి మంచి పదార్థాల్లో భాగమివ్వండి. రెండోది అందరికీ మేలు చేయండి. మూడోది విశ్వాస గృహంలో చేరిన వారికి విశేషంగా మేలు చేయండి అన్న పదాలు ఉంటాయి. మీరు మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మీరు చూస్తే అసలు ఈ అధ్యాయం ఇలానే ప్రారంభమవుతుంది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారములు ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమాన్ని మీరేం చేయాలి? పూర్తిగా నెరవేర్చాలి. మీరు 3వ వచనం కూడా చూడాలి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకుంటాడు గనక ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగుతుంది. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా అనే పదాలు అక్కడ ఉంటాయి. మీకు ఇక్కడ కొన్ని విషయాలు 6 నుంచి 10 వచనాల వరకు ఉన్న విషయాల్లో ఒకటి, సంగమా, మీలో ఎవరైనా తప్పిదం చేస్తే ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి విషయంలో మీరు ఎలా ఉండాలి అనంటే, మీరు కూడా ఎప్పుడైనా శోధించబడి పడిపోతారేమోనని జాగ్రత్త పడుతూ ఆలోచిస్తూ, ఒకవేళ నా టైం వస్తే నా పరిస్థితి ఏంటని అర్థం చేసుకుంటూ, తప్పులో పడిపోయినటువంటి వాడిని మీరేం చేయాలి? వాడిని మంచి దారికి తీసుకొని రావాలి. ఒకని భారాలు ఒకడు మోయాలి, భరించాలి, ఒకళ్ళనొకళ్ళు భరించుకోవాలి. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి సపోర్ట్గా నిలబడాలి అనేది ఒకటి. రెండోది, నీకు నువ్వు కూడా మంచి చేసుకోవాలి. అసలు యాక్చువల్గా ఎవడి బరువు వాడే మోయాలి. 5వ వచనం చూడండి. ప్రతి వాడును తన బరువు తానే భరించుకోవాలి. ఒకవేళ నీకు నువ్వు మంచి చేసుకునేటటువంటి పరిస్థితి నీకు లేకపోతే, మీరెప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోనండి, గుంటలో ఉన్న వాడిని పైకి లేపాలంటే మనం గుంట పైన ఉండాలన్న సంగతి మనం మర్చిపోకూడదు. గుంట పైన మనం ఉంటేనే గుంట లోపల ఉన్న వాడిని బయటికి తీయగలుగుతాం. మనకు మనం మేలు చేసుకోవాలి. మన తోటి వాడికి లేదా విశ్వాస గృహంలో చేరినటువంటి తోటి సంఘస్థుడికి మనం మేలు చేయాలి. మూడోది, ఉపదేశం చేసేటటువంటి సేవకులకి మనం మేలు జరిగించాలి. నాలుగోది, అందరికీ మేలు చేయాలి. ఒక ఆర్డర్ ఉంది.
ఇదిగో నాకు నేను మేలు చేసుకోవాలి, నా పక్కన ఉన్నటువంటి నా పొరుగు వాడికి లేదా విశ్వాస గృహం లేదా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం మేలు చేయాలి, సేవకులకు మనం మేలు చేయాలి, అసలు అందరికీ మనం మేలు చేయాలి. ఇది అక్కడ రాయబడినటువంటి విషయాలు. ఎవరెవరికి మేలు చేయాలనేటటువంటి అంశంలో అందరికీ మేలు జరిగించాలి. ఈరోజు ఇదే అంశాన్ని మనం మాట్లాడుకుంటాం. అందరికీ మేలు చేయుట అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మీకు ఒక 4 విషయాలు ఈ 10 వచనాల్లో కనిపిస్తాయి. ఎవరెవరికి మేలు చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు చేయాలో, చేస్తే వచ్చే ప్రతిఫలం ఏంటో ఈ 4 సంగతులు మీకు అక్కడ కనిపిస్తాయి. ఈ 4 సంగతులతో పాటు అసలు ఏ పరిస్థితుల్లో, అంటే శారీరక అవసరత కలిగిన వారికి మంచి పదార్థాలు ఇవ్వండి అన్న దాంట్లో ఫిజికల్ నీడ్స్ మీరు ప్రొవైడ్ చేయాలనే సంగతి మీకు ఉంటుంది. ఎవడైనా తప్పిదంలో పడిపోతే ఆ పడిపోయినటువంటి తప్పులో పడిపోయిన వ్యక్తిని మీరు సరిచేయాలంటే స్పిరిచువల్ నీడ్ ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక అక్కర ఏదైతే ఉందో దాన్ని మీరు తీర్చాలి అనేటటువంటి విషయాలు మీకు అక్కడ ఉన్నాయి. ఒకవేళ మెంటల్గా అంటే దీన్ని ఏ విధంగా మాట్లాడొచ్చానంటే, నేను ఈ పని చేస్తే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని కొన్నిసార్లు విసిగిపోయేటటువంటి, అలిసిపోయే పరిస్థితి, మెంటల్గా నువ్వు సఫర్ అయ్యే పరిస్థితి ఉంటే మెంటల్గా కూడా నీ నీడ్ని తీర్చుకోవాలి లేదా ఇంకొకరికి తీర్చాలి. యేసు ప్రభు ఇదే పనులు జరిగించారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కేవలం ఆత్మ విషయంలో మాత్రమే ప్రజలు వర్ధిల్లాలని ఆయన కోరుకోలేదు. అన్ని విషయాల్లో వాళ్ళు వర్ధిల్లాలని కోరుకొని కొన్ని పనులు జరిగించారు ఆయన. ఫిజికల్ నీడ్ ఏదైతే ఉందో దాన్ని చేశారు ఆయన. మీరు చాలా సందర్భాలు చూడొచ్చు. అంటే ఆహారం లేని వారికి ఆహారం పంచిపెట్టినటువంటి విషయాన్ని, స్వస్థత లేని వారికి స్వస్థతనిచ్చిన విషయాన్ని మనం చూస్తాం. ఇంకా చెప్పాలనంటే ఒక వ్యక్తికి ఫిజికల్ నీడు, శారీరక అవసరత ఎంత అవసరత అంటే మనిషికి మనిషి తోడుండటం అనేది చాలా అవసరం. మీకు యోహాను సువార్త 19:26 ఆయన సిలువలో ఉంటూ కూడా తన శిష్యుడిని చూసి, తన తల్లిని చూసి ఒక మాట అంటారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో తల్లి ఇదిగో నువ్వు నా తల్లిని జాగ్రత్తగా చూసుకోమని శిష్యుడికి ఇటు తల్లికి ఒకరికొకరు తోడుగా ఉండేటట్లుగా తన బాధ్యతని అతనికి అప్పగిస్తాడు. ఫిజికల్ నీడ్ అవసరం. మనం ఒంటరిగా బ్రతకలేము. శారీరక అవసరతల్లో తిండి ఎంత ముఖ్యమో, లేకపోతే ఆరోగ్యం ఎంత ముఖ్యమో, లేకపోతే ఇదిగో కూడు గూడు గుడ్డ అని మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో అవి ఎంత అవసరమో మనిషికి మనిషి తోడు అనేది కూడా అంతే అవసరం. ఒంటరిగా బ్రతకలేము, ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేము. మనతో ఎవ్వరు మాట్లాడుకోకుండా 4 రోజులుంటే మానసిక రోగులం అయిపోతాం మనం. మీరు సమాజ జీవులు గుర్తుపెట్టుకోనండి. మనిషి అంటేనే సామాజిక జీవి, సమాజ జీవి. 10 మందితో కలిసి ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాడు, 10 మందితో కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటాడు. ఒంటరిగా బ్రతకాలని అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక మానసిక వ్యాధికి గురైపోతుంటాడు. ఒకరోజు తనను తాను చంపుకుంటాడు. ఉండలేం, మనం బ్రతకలేం. అందుకే ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి, అందరితో ప్రేమతో మాట్లాడాలి. ఎవరిని కోల్పోకుండా అందరితో మాట్లాడడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీకు నేను కొన్ని స్టెప్స్ మీతో మాట్లాడతాను. ఎప్పుడు మేలు చేయాలి, ఎవరెవరికి మేలు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి అన్న ఈ 4 సంగతులను నేను చెప్పి ఆ తర్వాత ఏ విధంగా మనం మేలు చేయొచ్చో అన్నది కంక్లూజన్లో నేను మాట్లాడతాను. చూడండి, మీకు 9వ వచనం లేదా 10వ వచనం దగ్గర చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, ఆ పదాన్ని అండర్లైన్ చేసుకోనండి. సమయం దొరికిన కొలది మనము ఇతరులకు మేలు చేయాలి లేదా అందరికీ మేలు చేయాలి అన్న పదం అక్కడ రాసి ఉంటుంది. ఆపర్చునిటీ అనేది దేవుడు, అంటే ఇతరులకి మేలు చేసే అవకాశము, సమయము ఎప్పుడో కానీ మనకు రాదు. కొన్నిసార్లు మీరు గమనించండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, మంచి చేయాలని ఆశ ఉంది, కానీ నాకు ఆ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వకపోతే, ఆ సమయం నా ఎదుట రాకపోతే నేను చేయలేను. ఏదైనా చూడండి, నువ్వు నిరూపించుకోవటానికి అవకాశాలు రావాలి మనకి. అంటే నేనేంటో లోకానికి తెలియాలన్నా, నేనేంటో దేవుడి దగ్గర నిరూపించుకోవాలన్నా, నేనేంటో నా కుటుంబం ఎదుట నన్ను నేను నిరూపించుకోవాలన్నా నాకు అవకాశం ఖచ్చితంగా నా కళ్ళ ముందు రావాలి. ఇప్పుడు మంచి సమరయుడు లేదా అతను సమరయుడు అని అంటాం, కానీ మంచి సమరయుడు అనే టైటిల్తో ఆయన మనం మాట్లాడుకుంటున్నాం. సమరయుడు యొక్క
ధన్యత ఎక్కడ ఆయనకి లభించింది అని అంటే, ఆయన కళ్ళ ముందు ఒక వ్యక్తి కొట్టబడి పడిపోవుట ఆయన కళ్ళ ముందు లేదా ఆయన మార్గంలో తటస్థించింది కనుక అది మంచి ఆపర్చునిటీ ఇతరులకు సేవ చేయటానికి. అంటే అది గనక అతని కళ్ళ ముందు కనపడకపోతే అతను వెళ్ళిపోతుండే, లేకపోతే అలాంటి అవకాశం వచ్చేదో లేదో తెలీదు. కానీ అతనికి ఆపర్చునిటీ వచ్చింది, రాగానే ఆపదలో ఉన్నటువంటి అతనికి సహాయం చేయగలిగాడు. తద్వారా మంచి సమరయుడిగా ఆ స్టోరీలో అతడు ఒక హీరోలాగా మనకు కనపడగలిగాడు. ఆపర్చునిటీ నీకు వస్తూ ఉంటే దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. పొరుగువాడిని ప్రేమించుట అనేటటువంటి ఈ నిస్వార్థమైనటువంటి పనిలో అవకాశాలు ప్రతిరోజు మనకి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడటం అనేది మంచిది. ప్రతిరోజు లెగవగానే ఈ ప్రశ్నతో స్టార్ట్ చేయండి, ఇలాగే ప్రారంభించండి. లేదా ఉదయకాలపు డివోషన్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఇలా ప్రేయర్ చేసుకోనండి. ఎలా అంటే, దేవా ఈ దినము నేను ఎవరికి మేలు చేయాలి వారిని నా ఎదుట ఉంచండి, ఆ అవకాశం నాకు కలిగించండి. రాత్రి పడుకునేటప్పుడు ఇలాగే అనుకోనండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి, ఈ దినమంతా నా కోసమే నేను బ్రతికానా, నేను ఇతరుల కొరకు కూడా బ్రతకగలిగానా, ఇతరులకి నేనేమన్నా చేయగలిగానా అన్న ప్రశ్నతో ఆ దినాన్ని ముగించండి. లెగవగానే మేలు చేయటానికి నాకు అవకాశం కలిగించమని వేడుకొనండి. రాత్రికి ఎవరెవరికి నేను మేలు చేశాను, నా కొరకు నేనే బ్రతికానా అని ఇంకొక ప్రశ్న వేసుకోవటానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనం ఆలోచించటం వలన అవకాశాలను వెతుకుతూ ఉంటాం, అవకాశాలను సృష్టించుకుంటూ ఉంటాం, లేకపోతే అవకాశాలను చేజార్చుకోకుండా జాగ్రత్త పడగలుగుతాం. మనకి దేవుడు చాలా అవకాశాలు ఇస్తాడు. మన కళ్ళ ముందుకు చాలామందిని తీసుకొని వస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తూ ఉండగా ఎవరో కింద పడిపోతుంటారు. రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒకళ్ళు వచ్చి మన దగ్గర చెయ్యి ఇలా చాపుతూ ఉంటారు. ఎవరో ఒకళ్ళు పిలిచి మరీ సహాయం అడుగుతారు. మనల్ని తట్టి మరీ సహాయం అడుగుతుంటారు. వాళ్ళు రూపాయి కోసం అడుగుతారో, కింద పడ్డాను నన్ను లేపమని అడుగుతారో, బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చదువు రాదు ఇది రాసి పెడతావా అని అడుగుతారో, లేకపోతే అయ్యా ఇక్కడ దాకా నాకు వదిలిపెడతావా అని అడుగుతారో. అంటే ఏ పనైనా సరే మంచి మేలు అనేటటువంటిది ఏదైనా గుడ్ వర్క్ అది ఏదైనా మన కళ్ళ ముందుకు తటస్థించినప్పుడు దాన్ని చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆపర్చునిటీ ఇది. సో సమయము దొరికిన కొలది అన్న పదం అవకాశాలు దొరికినంత వరకు మనం పనిని జరిగిస్తూనే మనం ముందుకు వెళ్ళాలి, మంచి చేస్తూనే మనం ముందుకు వెళ్ళాలి. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ప్రయారిటీ అనేటటువంటిది ఈ 10 వచనాల్లో మీకు కనిపిస్తుంది. 10వ వచనంలో, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా ఎస్పెషల్లీ విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదుము. ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్ అని రాసుంటుంది. మనం విశ్వాస గృహము అనంటే ఇదిగో విశ్వాసులు అనే కుటుంబం ఏదైతే ఉందో, సంఘాన్ని కుటుంబంతో పోల్చిన సందర్భం ఇక్కడ ఉంది. ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్కి మొట్టమొదటగా మనం మేలు చేయాలి. మొట్టమొదటగా మనం చేయాల్సిన మేలు ఇదిగో ఫ్యామిలీ ఆఫ్ బిలీవర్స్కి విశేషంగా వీరికి మీరు మేలు చేయండి అని. ఎందుకు మీకు ఒక లేఖనాన్ని చూపిస్తాను రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం దగ్గరికి రండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం. అక్కడ రాయబడినటువంటి పదాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా అద్భుతమైనటువంటి వివరణ ఆయన ఇస్తారు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఇక్కడ ఒక్క మాట చూడండి. ఒక్క అవయవం శ్రమ పడితే, ఒక్క అవయవం బాధపడితే టోటల్ అన్ని అవయవాలు బాధపడతాయి. అంటే శరీరాన్ని సంఘంతో పోల్చి మాట్లాడుతున్నప్పుడు ఈ బాడీయే సంఘం అనుకుంటే నా కంటికి దెబ్బ తగిలితే నా బాడీ అంతా సఫర్ అవుతుంది. నాకు పంటి నొప్పి వస్తే నా బాడీ అంతా దానికి అందరూ బాధపడతారు. నా బొట్టన వేలుకు దెబ్బ తగిలితే నా కళ్ళు ఏడుస్తాయి, నా చెయ్యి సహాయం చేస్తుంది, నా నడుము నాకు సహకరిస్తుంది వంగి దానికి సేవ జరిగించడానికి. అవయవాలన్నీ కలిసి ఒక అవయవం బాధపడితే అన్ని అవయవాలు బాధపడుతుంటాయి.
ఒక అవయవానికి ఘనత వస్తే అన్ని అవయవాలకి ఘనత వస్తాయి. నా ముఖాన్ని నచ్చి ఎవడైనా పొగిడాడనంటే నా శరీరం అంతా పులకరించిపోయింది. అవునా? నా మాట మీకు అర్థమవుతుందా? ఎంత చక్కగా ఉన్నావు అని అన్నారనుకో, నా లోపల నుంచి నా బయట దాకా నా శరీరం అంతా దాన్ని ఫీల్ అయింది, సంతోషపడిద్ది. ఘనతైనా లేకపోతే శ్రమైనా ఏదైనా సరే మిగతావన్నీ కూడా దాన్ని తీసుకోగలుగుతాయి. నేను మీతో ఏమంటానంటే, సంఘంలో ఏ ఒక్కరికి శ్రమ వచ్చినా ఆ సంఘం అంతా సఫర్ అవ్వాలి. మా బిడ్డల్లో పలానా వ్యక్తులకి పలానా విషయంలో పలానా ఇబ్బంది అయింది అని. కానీ మన ఫీలింగ్ ఎట్టుందంటే, సమస్య వాళ్ళకి కదా వచ్చింది, వాళ్ళ కుటుంబానికి కదా వచ్చింది, మాకు కాదు కదా అనేటటువంటి ఫీలింగ్. మనల్ని శరీరము అని సంఘాన్ని దేవుడు పోల్చడానికి, లేకపోతే ఒక విశ్వాస గృహము అని కుటుంబంతో పోల్చటానికి దేవుడు ఉద్దేశం ఉంటేనే ఆ పదాలని పోల్చి మాట్లాడతారు. సో ఒక్క అవయవం బాధపడితే అన్ని అవయవాలు బాధపడినట్లుగా సంఘ బిడ్డల్లో ఏ ఒక్కరికి ఏదైనా మిగతా సంఘం అంతా కూడా కలిసికట్టుగా వారికి తిరిగి మంచి చేయటానికి, కోల్పోయినవి తిరిగి వారికి అనుగ్రహించేటట్లు చేయటానికి, మనవంతు ఏదైనా పనిని జరిగించడానికి ప్రయత్నం చేయాలి. ప్రయారిటీ అనేది ఇక్కడ ఉంది. ఆ ప్రయారిటీలో ఇక్కడ మీకు కనిపించే మాట, విశ్వాస గృహంలో చేరిన వారికి మీరు విశేషంగా మేలు చేయండి అని. అందరికీ మేలు చేయాలి, కానీ ప్రయారిటీ వైజ్ చూస్తే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ ప్రయారిటీని ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను. నీ బరువు నువ్వే మోసుకో అని చెప్పినటువంటి పదం ఆడ గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఎవరి బరువు వాళ్ళే మోయాలని 5వ వచనంలో రాస్తుంది. ఫస్ట్ నీకు నువ్వు మేలు చేసుకోవటం ప్రయత్నం చేయాలి. నీ శరీరానికి మేలు చేసుకోవటం ప్రయత్నం చేయాలి. నువ్వు అనేవాడివి 10 మందికి ఉపయోగపడాలని అంటే ముందు నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ దేహాన్ని జాగ్రత్త పరచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అందరం ఫెయిల్ అయిపోతున్నాం. నిలబడ్డ నేనైనా, కూర్చున్న మీరైనా అందరం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే మన శరీరానికి మనం టైం ఇచ్చే పరిస్థితి లేదు, మంచి తిండి తినే పరిస్థితి లేదు, దాన్ని ఆరోగ్యంగా కాపాడుకునేటటువంటి పరిస్థితి లేదు. ఒక రోజున ఈ దేహం ఒకవేళ మనకున్నటువంటి అజాగ్రత్తను బట్టి పాడైపోతే, అజాగ్రత్తను బట్టి రోగాల పాలైపోతే, సరైన తిండి తినలేకే ఈ స్థితిలోకి వస్తే, సరైనటువంటి వ్యాయామాలు అవ్వకే ఈ స్థితిలోకి వస్తే దాన్ని ఎవరిని నిందించలేము దేవుడితో సహా. సో మనల్ని మనమే కొన్నిసార్లు జాగ్రత్త పరచుకోకపోతే, ఉదయకాల సమయంలో ఈ మాటలు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పదాన్ని ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకనంటే మేలు చేయుట అనేది అందరి ఎడల అన్నప్పుడు అందులో నేను కూడా ఉంటాను, నేను కూడా ఉండాలి కూడా. ఎందుకంటే నాకు నేను మేలు చేసుకోకపోతే నేను బ్రతకలేను. నేను బ్రతకలేకపోతే నా మీద ఆధారపడిన నా కుటుంబాన్ని బ్రతికించుకోలేను, నేను సంఘానికి ఉపయోగపడలేను, సమాజానికి కూడా నేను ఉపయోగపడలేను. ఇప్పుడు సింపుల్గా ఆలోచన చేయండి. సమరయుడు వచ్చాడు, అక్కడ పడున్న ఆయన చూశాడు. ఇతను సరైన స్థితిలో లేకపోతే ద్రాక్షారసం ఎక్కడ పోస్తుండే, నూనె ఎక్కడ రాస్తుండే, గాయాలు ఎక్కడ కడుతుండే, బండి మీద ఎలా కూర్చోబెట్టుకుంటుండే. ఒక వ్యక్తిని, గాయాలతో ఉన్న వ్యక్తిని అలా బండి మీద కూర్చోబెట్టాలంటే, అతన్ని లేపి మోసి తీసి ఇక్కడ పెట్టాలంటే తనెంత ఫిట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుండే. గమనిస్తే మీరు, వ్యక్తి తనకు తాను మేలు చేసుకోవాలి, తన కోసం తను ఖచ్చితంగా టైం కేటాయించుకోవాలి. ఈ విషయంలో ప్రభు మనకు సహాయం చేయనుగాక. మనకు మంచి తిండి తింటాం, మంచి వ్యాయామం చేసుకోవటం, మన శరీరాన్ని జాగ్రత్త పరచుకోవటం, మనకు మనం మేలు చేసుకోవటం అనేది మంచిది. నీకోసం నువ్వు ఖర్చు పెట్టుకునేది ఎంత అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి రాసుకో. ఎవరికో కానీ ఆ భాగ్యం దొరకదు. ఎవరు జనపైన ఆ వ్యక్తి తింటాడు, ఎవరి కోసం ఆలోచించడు. టైం అయిందా, ఆకలి అయిందా, అది ఫంక్షన్ జరగని, సావు జరగని, ఏదన్నా జరగని, లోపల గంట కొడితే పక్కకి వెళ్ళిపోయి తినేస్తారు వాళ్ళు. వాళ్ళకున్న కృప అది, మిగతా వాళ్ళకి దొరకదు అది. వాళ్ళు ఇతరుల కోసం బతుకుతారు, కానీ వీళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతారు. కొన్నిసార్లు అదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ఎందుకనంటే ఇతరుల కోసం ఆగి 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 నీ కడుపు కాల్చుకొని చివరికి నువ్వు రోగాల పాలయ్యి, నువ్వు వీక్ అయిపోయి, నువ్వు కింద పడి, నువ్వు దావకాని పాలవటం కంటే ఈ హ్యాబిట్ మంచిది. నీ శరీరానికి తెలియదు కదా, నీ ఎమోషన్స్, నీ శరీరానికి టైము. ఇప్పుడు బండికి పెట్రోల్ కావాలంతే, నీ దగ్గర పైసలు ఉన్నాయా లేదా, నువ్వు ఏం చేస్తావు, బండికి పెట్రోల్ కావాలి, లేకపోతే నడవదు అది. అదే పెట్రోల్ ఏదో ఒక రకంగా చేసి పోసుకొని 4 ప్రాంతాలకు వెళ్తే దానికంటే ఎక్కువ 4 రూపాయలు సంపాదించగలిగేటటువంటి అవకాశాన్ని అది ఇచ్చిద్ది నీకు. నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్త పరుచుకుంటే
నీకు 100 అవకాశాలని అది సృష్టించింది. నీకు నువ్వు మేలు చేసుకో. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ప్రయారిటీ వైజ్లో ఫస్ట్ నీకు నువ్వు మేలు చేసుకో. రెండోది, నువ్వు ఆత్మీయంగా నిలబడటానికి ఒకవేళ నీకు ఉపదేశించే ఉపదేశకుడు నీకు ఉపయోగపడుతూ ఉంటే, వాక్యోపదేశం చేయు ఉపదేశకుడికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెననేటటువంటి పదం ప్రకారంగా సపోర్ట్ యువర్ సర్వెంట్స్ అనేది, లేకపోతే పాస్టర్స్కి మనం సపోర్ట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ నిలబడ్డ నా కోసమనే గాక మీకు ఎవ్వరు సేవకులు కనిపించినా వాళ్ళు దేవుని రాజ్య వ్యాప్తిలో ఉన్నారు కనుక మీకు అవకాశం దొరికిన ప్రతిసారి సేవకులకి సపోర్ట్గా నిలబడండి. మీలో ఎంతమంది కరోనా టైంలో మేమే బ్రతకలేకపోతున్నాం, పాస్టర్ల పరిస్థితి ఏంది అని ఆలోచించినటువంటి క్షణాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేను ఇలాగే ఆలోచన చేసిన కరోనా టైంలో ఇంచుమించు 2 years సంఘాలు సరిగ్గా జరగని పరిస్థితి. సంఘాలు జరగకపోతే పరిస్థితి సేవకులది ఏంటి అని ఆలోచన చేస్తే కొంచెం ఇబ్బందికరమైన విషయమే. ఎందుకంటే వెనకాల బ్యాలెన్స్ పెట్టుకొని మరి బ్రతికే జీవితాలు కాదు కాబట్టి, ఏ రోజుకి దేవుడు ఎంత ఇస్తే అంత తీసుకొని వాడుకొని బ్రతకాల్సినటువంటి రోజుల్లో సేవకుల పరిస్థితి కరోనా టైంలో చాలా గడ్డుకాలం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ టైంలో ప్రభు జరిగించిన అద్భుతం నాకు మాత్రమే తెలుసు. ఉత్తర భారతదేశంలోనూ మన ఓవరాల్ ఇండియాలో ఇంచుమించు 20 నుంచి 30 రాష్ట్రాల్లో దాదాపుగా నెలకొచ్చి ఒక 15 రాష్ట్రాలకి ఈ చేతుల నుంచి సపోర్ట్ వెళ్ళటానికి ప్రభు సహాయం చేశాడు, ఆ విధంగా బలపరిచాడు. చాలామంది సేవకులకి నాకు తెలిసి కరోనా టైంలో 2 సంవత్సరాల్లో ఎంతమందికి సపోర్ట్ అందిందో నాకు తెలుసు. అంటే ఎవరితో అది మాట్లాడుకోకపోయినా దేవుడు ఆ పనిని జరిగించుకుంటూ వెళ్ళారు, చేతులను బలపరిచారు. ఆ టైంలో కొంతమంది సరుకులు అవో తీసుకొని అసలు బయటికి రావటమే కష్టం అనుకున్న ఆ టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా కొంతమంది భార్యాభర్తలుగా కలిసి అయినా లేకపోతే వ్యక్తిగతంగానైనా అక్కడ దాకా వచ్చి సరుకులు అక్కడ పెట్టి ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయిన క్షణాలు కూడా నాకు తెలుసు. నేను ఆ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడినట్లు, మీరు తప్ప ఇక ఏ సంఘపు వారును నాకు సహాయం చేయలేదు, మీరు పంపిన వస్తువులు ఏది తక్కువ లేకుండా నాకు కలిగి ఉన్నవని చెప్పిన మాట ప్రకారంగా ఆ టైంలో ఉన్న విషయాలు నాకు తెలుసు. నేను అవి మర్చిపోయే పరిస్థితిలో కాదు. ఎందుకంటే అన్నీ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి సమృద్ధి వేరు. అసలు ఏమీ లేని కండిషన్లో ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చి, అన్నా ఇదిగో మేము సరుకులు తెచ్చుకుంటున్నాం, మీ గురించి కూడా ఆలోచన చేసి ఇవి తీసుకొచ్చామని షాంపూతో సహా ఆయిల్తో సహా ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ప్రార్థన చేయమని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. వాటిని పట్టుకొని వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత నేను, షారోను, పిల్లలు అందరం కూర్చొని ప్రేయర్ చేసేటప్పుడు ఆ వస్తువులు మధ్యలో పెట్టుకొని ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ వస్తువులు నువ్వు పంపిన వస్తువులు అనుకొని వాటి గురించి కన్నీళ్లతో ప్రార్థన చేసుకొని కుటుంబాల కోసం ప్రార్థన చేసినటువంటి క్షణాలు నాకు తెలుసు. మీరు ఏం చేయగలుగుతారు? ఫస్ట్ ప్రయారిటీ మీకు మీరు ఇచ్చుకోనండి. దాని తర్వాత ఆధ్యాత్మిక జీవితానికి కారణమైనటువంటి సేవకులకి నెక్స్ట్ ప్లేస్ ఇవ్వండి. మూడోది, ఖచ్చితంగా మీరు మీ సంఘ బిడ్డలకి ఛాన్స్ ఇవ్వాలి. మీకు ఎదురుగా ఉండేటటువంటి సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, తోటి వారు ఎవరైతే ఉన్నారో, అతనికి అనారోగ్యం ఉంది, ఇతనికి ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వీరికి ఉద్యోగం లేదు, వీరికి వివాహం జరగట్లేదు, లేకపోతే వీళ్ళు గర్భఫలం లేక బాధపడుతున్నారు, అయితే వీరి కోసం మనం ప్రార్థన చేయాలి, ఇదిగో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి, వీరి సమాధానం కోసం మనం దేవుడిని వేడుకోవాలి. విశ్వాస గృహంలో ఉన్న వారికి మనం మేలు చేయటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరం ఆయన శరీరంలోని అవయవాలం. ఒక్క అవయవం బాధపడితే మిగతా అవయవాలన్నీ బాధపడాల్సిందే. ఒక్క అవయవానికి ఘనత వస్తే మిగతా అన్నీ ఘనత పొందాల్సిందే. ఈ కాన్సెప్ట్లో మనం అందరికీ మన సంఘ బిడ్డలకి మేలు చేయాలి. దీంట్లో పర్టికులర్గా 1వ వచనంలో ఆయన ఏమంటాడంటే, మీ సంఘంలో ఎవరైనా తప్పిదం చేస్తే మీరు కూడా ఎప్పుడైనా సరే ఆ పరిస్థితిలో పడిపోతారేమోనని ఆలోచించుకుంటూ అతని విషయంలో కఠినమైన తీర్పు తీర్చకుండా మీరేం చేయాలి? అతడికి మంచి దారిలోనికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకరిని ఒకడు భరించుకోవాలి, అదే క్రీస్తు నియమం అని లేఖనం చెప్తుంది కాబట్టి దేవుని యొక్క నియమం అది. సో మూడోది ఈ విధంగా. నాలుగోది, అందరికీ మేలు చేయాలి. అందరూ అంటే ఎవరు అనంటే, అందరూ అనే పదంలో జెండర్తో సంబంధం లేని పదం అది. అంటే ఆడవాళ్ళ, మగవాళ్ళ, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ,
పేదవాళ్ళ ధనికుల, లేకపోతే క్రిస్టియన్సా నాన్ క్రిస్టియన్సా, మా కులపోళ్ళు కాదా, మా మతపోళ్ళు కాదా, మా సంఘానికి వచ్చేటోళ్ళు కాదా, మా పాస్టర్ గారా పక్క చర్చి పాస్టర్ గారా, సంబంధం లేదు, అందరికీ మేలు చేయాలి. ఫ్రెండా శత్రువా ఏదైనా సరే. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీకు ఈ పదం కనిపిస్తుంది. 44వ వచనంలో ఏమంటారు ఆయన? ఇదిగో శత్రువులను ప్రేమించండి అని రాస్తుంది. శత్రువుల్ని ప్రేమించండి అనేటటువంటి ఆ పదం యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు అందరికి అర్థమైందో లేదో తెలియదు, కానీ ప్రేమ చూపించేటటువంటి విషయంలో, సహాయం చేసేటటువంటి విషయంలో, మేలు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాంటి భేదాలను దృష్టిలో పెట్టుకోకూడదు. వాడు మా కులపోడైతేనే చేస్తా, వాడు మా మతపోడైతేనే చేస్తా, వాడు మా వర్గం, మా జాతి, మా ఆడకట్ట, మా ఇంటివాడు, ఒకవేళ మేలు పొందాలి ఎదుటివాడు అని అనుకుంటే ప్రయారిటీ వైజ్ నేను స్టెప్స్ చెప్పాను తప్ప, మేలు చేయాల్సి వస్తే అందరికీ మేలు జరిగించాలి. శత్రువు కూడా మనం మేలు చేయాలి. వాడు మిత్రువు అవని శత్రువు అవని, పేదవాడవని ధనికుడవని, అందరికీ మనం మేలు చేయాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో మీలో మిక్కిలి అల్పుడైన వానికి చేస్తే నాకు చేసినట్టే అని. అంటే వాడు నిరుపేదైనా సరే వాడికి మనం మేలు చేయాలి. వాడు ధనికుడా, వాడి అవసరత ఏంటో వాడికి మనం మేలు చేయాలి. ఇందాక చెప్పాను కదా, శారీరక అవసరతలు ఉంటాయి, ఆధ్యాత్మిక అవసరతలు ఉంటాయి, మానసిక అవసరతలు కూడా ఉంటాయి. ఎవడికి ఏ అవసరం ఉందో వాడికి మనం మేలు చేయటానికి ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. మీరు ప్రయారిటీ అయిపోయింది, అదేవిధంగా ఆపర్చునిటీ అయిపోయింది, లేదా అందరికీ మేలు చేయాలనేది కూడా అయిపోయింది. ఇక 4వది, మనం మేలు చేస్తే మనకు కలిగేటటువంటి మేలు ఏంటి? నేను చేశాను, మేలు చేశాను, నాకేంటి ప్రయోజనం అని అంటే ఆయన అక్కడ అంటారు కదా 9వ వచనం, మనం మేలు చేయుట యందు విసుగుక ఉందుము, మనం అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోస్తాము. తగిన కాలంలో మనం పంట కోస్తాం. దేవుడు మనకు మేలు చేస్తాడు ఇతరులకు మనం మేలు చేస్తే. ఎలాంటి మేలు చేస్తాడు అనేది రేపు చివరి ప్రసంగం మంది. అంటే పేదలకు సహాయం చేయటం, పొరుగువాడిని ప్రేమించటం ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాల జాబితా రేపు చాలా పెద్ద ప్రసంగం ఉంటుంది. రేపు ఆ ప్రయోజనాలను మనం మాట్లాడుకుంటాం. సో దీన్ని ఇక్కడితో నేను స్కిప్ చేస్తున్నాను ఈ పాయింట్ని. సో ఇప్పుడు ఎవరెవరికి మేలు చేయాలో, లేకపోతే ఎప్పుడు మేలు చేయాలో, ప్రయారిటీ వైజ్ ఎలా మేలు చేయాలో అన్నది మీరు విన్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటనంటే, మేలు చెయ్యట అనేది ఏ విధంగా ఉండాలో అనేది 9వ వచనంలో మీకు రాసుంటుంది. విసుక్కోకూడదు, అలసిపోకూడదు. మేలు చేసే విషయంలో విసుగు ఎందుకు వచ్చిందో తెలుసా? ఇదంతా చేస్తున్నాను, 2 రకాలుగా విసుగు వచ్చింది. మనం మేలు చేస్తున్నా కూడా వాళ్ళ బుద్ధిని చూపిస్తున్నప్పుడు చీ అనిపించింది కొన్నిసార్లు. సింపుల్గా ఓ మాట అంటున్నాను, చేమ నేలలో పడి కొట్టుకొని సత్తుంది అనుకో, దాన్ని బయటికి తీద్దాం అనుకున్నాం అనుకో, దాన్నేదో పాపం సచ్చిద్దని చెప్పేసి దాంట్లో దగ్గర చేతులు పెట్టి దాన్ని పక్కకు తీద్దాం అనేది మన మంచి మనసు, మన ఆలోచన, ఉద్దేశం మంచిదే. ఆ నీళ్ళలో ఉన్నటువంటి చేమను బయటికి తీయడానికి ఇట్లా చేస్తుంటే అది ఊరుకునిద్దా? మన చేయి దగ్గరికి రాగానే కరుస్తుంది. దాని బుద్ధి అది వదులుకోనప్పుడు మనం సహాయం చేయాలనే బుద్ధి మనం వదులుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు లాస్ట్ అనిపిస్తుంది, అరే నేను చేస్తుందంతా వీళ్ళ కోసం కదా, వీళ్ళే అర్థం చేసుకోకపోతే ఎట్లా? మనం చేస్తుందే వీళ్ళ మంచి కోసం కదా, వీళ్ళే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా? నేను వీరి కోసమే కదా ఇన్ని గంటలు ఇక్కడ బయట నుంచి ఉన్నా, వీరి కోసమే కదా నేను అన్ని మానుకున్నా, వీరి కోసమే కదా నేను ఇంత సపోర్ట్గా నిలబడుతున్నా, వీరే నన్ను బాధ పెడితే ఎట్లా అని కొన్నిసార్లు మనం చేసేదానికి సరైన స్పందన తిరిగి రాకపోతే చీ అనిపించిద్ది, విసుగు అనిపిస్తుంది, వద్దనిపించిద్ది, ఇక నేను వెళ్ళకూడదు అనిపించిద్ది. బట్ నేను ఒక మాట అంటున్నాను, వారు బుద్ధిని మార్చుకున్నప్పుడు మనం మన బుద్ధిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొంతమందికి ఎన్ని దెబ్బలన్నా తగలని, ఎంతన్నా నష్టపోని, కానీ వాళ్ళకి దేవుడిచ్చిన స్వతహాగా వారికి ఇచ్చిన మనసు ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరైనా కన్నీళ్లు గారిస్తే కరిగిపోతారు, ఐసు గడ్డ తీరు. అంతే, ఐసు గడ్డేనా? బరిపే ఏమంటారు? ఐసు గడ్డ బరిపి కరిగిపోతారు, సహాయం చేయటానికి ముందుకు వచ్చేస్తారు. వాళ్ళ బుద్ధి అది, ఏం చేస్తాం? వాళ్ళకు ఉండేటటువంటి మనస్తత్వం అలా ఉంటుంది. అలిసిపోవద్దు, విసుగుపోవద్దు. విసుగు అనేది స్పందన సరిగ్గా లేనప్పుడు వచ్చింది. అలసట
అనేటటువంటి విషయమే వస్తే, ఒకవేళ మేలు చేసిన దానికి ప్రయోజనం రాకపోతే, ఎదుటివాడు స్పందించకపోతే విసుగు, నేను చేసిన దానికి సహాయం అంటే ప్రతిఫలం రాకపోతే కొన్నిసార్లు ఎంత చేసినా నాకు ఏం కలగట్లేదు అనేది కొంత నేర్సిల్లిపోయే పరిస్థితులు ఉంటాయి. రేపు చెప్తాను ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది, రేపు నేను మాట్లాడతాను. ఇది ఆజ్ఞగా ఇవ్వబడిందన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. ఇది ఆప్షన్ కాదు. ఎలా సహాయం చేయాలో 3 పద్ధతులు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకునండి. 1, నీ పదాల ద్వారా ఎదుటి వాడికి మేలు చేయొచ్చు. నీ మాట ద్వారా మేలు చేయొచ్చు. ఎలా? నా మాట ద్వారా కొన్నిసార్లు ఎదుటి వాడికి ఎంకరేజ్మెంట్ చాలా అవసరం ఉంటుంది. ప్రోత్సహించు, నీ వల్ల అవుతుంది అని చెప్పు, పాజిటివ్గా మాట్లాడు, ఎంకరేజ్ చేయి. వాడికి ఏదన్నా ఒక నిరీక్షణ కలిగేటట్లు, వాడికి హోప్ కలిగేటట్లు, నేను నిలబడగలుగుతా, నేను గెలవగలుగుతా, నేను సాధించగలుగుతాననేటటువంటి ఆలోచన వాడికి వచ్చేటట్లు నీ మాటలుంచు. పాజిటివ్గా మాట్లాడు, వాక్యాన్ని ఎత్తి మాట్లాడు, విశ్వాసపు మాటలు మాట్లాడు. ఎవరి దగ్గరికి అని వెళ్తే, పడిపోయిన వాడు, కృంగిపోయిన వాడు, శ్రమల్లో ఉన్నవాడు, కష్టంలో ఉన్నవాడు, రోగంతో ఉన్నవాడి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఇలాంటి పదాలే మాట్లాడాలి. ఎప్పుడైనా మీరు హాస్పిటల్కి వెళ్తే, అమ్మా మీ అందరికి వందనాలు, హాస్పిటల్కి వెళ్తే మీరు నోరు తెరిచి మాట్లాడాలనిపిస్తేనే మాట్లాడండి. అవి కూడా ఈ మాటలు, నేను చెప్పే మాటలు మాట్లాడతానంటేనే మాట్లాడండి. అంతేగాని ఆడకెళ్ళి దిగాలు, అసలు వాడే దిగాలుగా ఉన్నాడు అనుకుంటే, నువ్వే పేషెంట్ అన్నట్టుగా నువ్వు మరీ ఫేస్ ఇట్లా పెట్టి ఆడి దగ్గరుండి ఏమైంది అని అంటే, వాళ్ళు పాపం గుట్టకలు మింగుతా నీకెళ్ళి దీనంగా చూస్తే మనం ఏం చేస్తాం? ఇంకా సీరియస్గా 2 కన్నీటి బొట్లు గార్చి సరే వెళ్తున్నా అన్నాం అనుకో, వాడి గుండె సగం జారి చచ్చిపోతాడు. వాడు ఏం కాదు, హుషారుండు, అయిపోయా, ఇప్పుడే డాక్టర్తో మాట్లాడినా, 2 రోజులు ఇంటికి పంపించేస్తారని అంటే వాడికి ఎక్కడ లేని బూస్ట్ అది. కానీ మీరు హాస్పిటల్కి వెళ్తే, విజిటింగ్కి వెళ్ళినప్పుడు కొంచెం మీరు దీనిలో అవ్వమాకండి. ఆ టైంలో కొంచెం ధైర్యపరచండి, మాట్లాడండి, చలాకీగా ఉంచండి, నవ్వించండి, ఆడికి ఒక కాయ తినిపియండి. అప్పుడు దాకా తిననోడు ఉంటే లే గట్టిగా నవలాలే తినాలే అని చెప్పేసి కూర్చోబెట్టి మొత్తం తినిపించండి. ఆ గోళీ ఇది వేసుకోవట్లేదనంటే గోళీ వేయండి, సార్ను పిలిపించి ఒక సెలైన్ ఎక్కించండి, లేకపోతే ఏదోటి చేయండి. కానీ వాడిని ఇంకా భయపెట్టేటట్లుగా మీ మాటలు ఉండొద్దు. ఎంకరేజ్ చేయటం, పాజిటివ్గా మాట్లాడటం, వాడికి నిరీక్షణ కలిగేటట్టు మాట్లాడటం నీ నోటికి సాధ్యం. నీ నోటికి అంత పవర్ ఉంది. నోటి మాటల వలన మనుషులు బ్రతుకుతారు. మనుషులకి చాలా అవసరం ఉంది ఇది. ఎంకరేజ్ చేయటం అనేది, నోటి మాటలతో చెప్పటం అనేది, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన దానికన్నా కూడా ఎక్కువ. మీ మాటలు ఈ విధంగా ఉంటే, కింద పడ్డాడు వాడికి చెప్పు లెగుస్తావని, కష్టంలో ఉన్నాడు చెప్పు నీకంటూ ఒక టైం వస్తుందిరా భయ్ అని, మోసపోయాడు వాడికి చెప్పు ఇది జాగ్రత్త, ఎక్స్పీరియన్సేలే, ఏం కాదు, ఇక మీదట నీకు ఏది అవ్వదు అని చెప్పు. వాళ్ళు నిలబడతారు, వాళ్ళు లెగుస్తారు, మరలా గెలుస్తారు వాళ్ళు. సో మాటల ద్వారా వారిని ఎంకరేజ్ చేయండి. యాక్షన్స్ కూడా, క్రియారూపకంగా కూడా సపోర్ట్ చేయండి. అంటే వాళ్ళకి సేవ చేయటమో, వారికి ఏదైనా ఇవ్వటమో, వారికి ఏదైనా సహాయం చేయటమో, మీరు క్రియారూపకంగా కూడా వారికి ఏదైనా మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. నా చూసాం కదా, మంచి సమరయుడు ద్రాక్ష రసాన్ని పోశాడు, నూనె పోశాడు, గాయాలు కట్టాడు, తన బండ్లు ఎక్కించుకున్నాడు, 2 కాసులు ఇచ్చాడు. తను ఏం చేయగలుగుతాడో అది చేసుకుంటూ వచ్చాడు. చివరిగా మీరు టైం ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఒక మనిషికి కొన్నిసార్లు నీ మాట పనికిరాదు, నీ సహాయం కూడా వాడికి అక్కర్లేదు, కానీ నువ్వు ఉండటం వాడికి ముఖ్యం, నువ్వు పక్కన నిలబడటం ముఖ్యం. అవైలబిలిటీ అనేది, నీ ప్రెజెన్స్ అనేది కొన్నిసార్లు మనుషులకి చాలా అవసరం, చాలా అంటే చాలా అవసరం. నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు, నువ్వు సహాయం చేయకపోయినా పర్లేదు, నువ్వు పక్కన నిలబడు చాలు. వారి పక్కన నిలబడు, వారికి కొండంత ధైర్యం ఉంటుంది. వారు చెయ్యాలనుకున్నదంతా చేస్తారు, వాళ్ళకు వాళ్ళు ప్రోత్సహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. కానీ వారి పక్కన నిలబడే వాళ్ళు ఒకళ్ళు కావాలి, తోడు కావాలి, నీ అవైలబిలిటీ కావాలి, నీ ప్రెజెన్స్ కావాలి. నీ పిల్లలకి నీ ప్రెజెన్స్ కావాలి, నువ్వు ఇచ్చే డబ్బు కంటే నీ పిల్లలకి నీ అవైలబిలిటీ కావాలి. కొన్నిసార్లు సేవకుడు సంఘానికి అవైలబిలిటీ ఉండాలి, కొన్నిసార్లు సేవకుడికి మీ అవైలబిలిటీ ఉండాలి. సో సమాజంలో ఉన్న కొంతమందికి నీ అవైలబిలిటీ చాలా అవసరం, నీ ప్రెజెన్స్ చాలా అవసరం. దాన్ని మీరు మర్చిపోవద్దు. భార్యకి భర్త, భర్తకి భార్య, తల్లిదండ్రులకి పిల్లలకి తల్లిదండ్రులు, ఒకళ్ళ అవైలబిలిటీ ఒకళ్ళకి ఉంచండి. అప్పుడేమవుతుందనంటే వాళ్ళకి కొండంత ధైర్యం వస్తుంది, ఇంకో 4 రోజులు ఎక్కువ బతుకుతారు.
ఇంకో 4 రోజులు ఆరోగ్యంగా బ్రతుకుతారు. సో ఈ విషయాలు మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. రేపటి దినాన చిట్ట చివరి ప్రసంగం ఈ సిరీస్లో మనం బీదలకు సపోర్ట్ చేసిన, పొరుగువాడిని ప్రేమించిన ప్రభు మనకు చేసేటటువంటి మేలులు, ఆశీర్వాదాలు ఏంటో చెప్పుకొని మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మా మంచి యేసయ్య, మీకు వందనాలు. ఈ మాటలన్నిటినీ మా జీవితంలో స్థిరపరచండి. ఏ విధము చేతనైనను ఆ ప్రియ పిల్లలు పొరుగువాడిని ప్రేమించుట ఎట్లో అన్ని సంగతులు నేర్చుకుందరు గాక ప్రభువా. నిజమే, పొరుగువాడిని ప్రేమించుట అనేది ఇంత గంభీరమైనటువంటి అంశం. అది మా వ్యక్తిగత బాధ్యత. ఎవరు మా పొరుగువాడో తెలుసుకోవటం, అయ్యా ఎలా ఆ పొరుగువాడిని ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలనేది అర్థం చేసుకోవటం, నాయన సంఘ బాధ్యత అని గుర్తు చేసుకోవటం, మమ్మల్ని బట్టి బలహీనులు బ్రతకాలనేది, ప్రభా అందరికీ మేము మేలు చేయాలనేది, ఇన్ని అంశాలు మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నిజంగా నా తండ్రి, మేము ఎక్కడో వెనకబడిపోయి ఉన్నాం. ఇది మొదలుకొని ఆపర్చునిటీస్ని మేము గుర్తించాలి, ఇతరులకు సహాయం చేయటం కోసం సిద్ధపడాలి. ఆ రీతిగా మమ్మల్ని ఆశీర్వదించండి. రేపటి దినాన ఈ పొరుగువాడిని ప్రేమించడం ద్వారా కలిగే ఆశీర్వాదాల జాబితా మీరు మాతో వివరించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.